అమ్మ చాలా రోజుల తర్వాత ఎర్లీగా స్టేజ్ మీద అరవింద్‌గా కంగారు పెట్టుకునే టైం దొరికింది. అలాగని ఎక్కువ టైం కూడా తీసుకోను. ఎప్పుడు కూడా లాస్ట్‌కి వచ్చినప్పటికి మా అందరికి కంగారుగా వెళ్ళిపోతూ ఉంటాం. ఈ తండేలు కథ 5 సంవత్సరాల జర్నీ. అద్భుతమైన జర్నీ. ఈ జర్నీలో చాలామందిని కలిసాము. చాలామందితో మాట్లాడాము. చాలా ఊర్లు తిరిగాము. వాళ్ళందరి స్టోరీస్ వింటూ నేను లైఫ్‌లో చాలా నేర్చుకున్నాను వాళ్ళందరి దగ్గర నుంచి కూడా. అంటే ఒక కష్టంలో ఎలా నిలబడాలి, మనం చూసే కష్టాలు నథింగ్ వాళ్ళు చూసిన కష్టాల ముందు అని చెప్పి, మాకెక్కడన్నా లో వచ్చినా కూడా అట్లాంటి సమయాల్లో వాళ్ళు చెప్పిన స్టోరీస్ గానీ, వాళ్ళు పడ్డ కష్టాలు గానీ అన్నీ తెలుసుకుని ఇన్స్పిరేషన్ వచ్చేది మాకు. ఈ కథ అంటే ఇదేదో పుట్టించిన కథ కాదు, నిజంగా జరిగిన కథ. అట్లాంటి ఒక మంచి కథతో వచ్చి ఈరోజు ఇంత మంచి సక్సెస్ ఇచ్చినందుకు ఫస్ట్ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఇంత మంచి కథని ఆదరించినందుకు, ఇంత మంచి సక్సెస్ ఇచ్చినందుకు మా గీతార్స్ తరపున నిజంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అండ్ మీరిచ్చిన మాకు ధైర్యం ఎంత ధైర్యం అంటే, ఒక హానెస్ట్ కథ, ఒక మంచి కథ తీసుకున్నప్పుడు డెఫినెట్‌గా ఈ తెలుగు ప్రేక్షకులందరూ కూడా ఆ సినిమాని ఎంత మంచి విజయం చేకూరుస్తారో ఈ సినిమా ద్వారా మాకందరికీ కూడా మీరందరూ కూడా చెప్పినందుకు నిజంగా తెలుగు ఇండస్ట్రీ తరపు నుంచి కూడా అంటే ఇట్లాంటి రియల్ కథలు తీస్తే మేమందరం మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తామనే ధైర్యం తెలుగు ఇండస్ట్రీకి ఇచ్చినందుకు కూడా మీ అందరికీ కూడా తెలుగు ఇండస్ట్రీ తరపున కూడా నిజంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం తెలుగు ప్రేక్షకులందరికీ కూడా. అదేవిధంగా నాగార్జున సార్ ఫస్ట్ టైం నేను ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు చాలా పెద్ద ఫ్యామిలీ. అంత పెద్ద ఫ్యామిలీలో అరవింద్ గారు ప్రజెంటర్‌గా ఉండి నేను ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఏమాత్రం సంకోచం లేకుండా నాకు చైతన్య గారిని అప్పచెప్పారు. దానికి రిటర్న్ గిఫ్ట్‌గా ఈరోజు చైతన్య గారికి ఇంత మంచి హిట్టు నిజంగా నా మనస్ఫూర్తిగా కోరుకుని చాలా కష్టపడి ఈ సినిమాని చేశాము. దీంతో పాటు డెఫినిట్‌గా 100 క్రోర్స్ అనేది చైతన్య నా క్లబ్‌లోకి కూర్చోబెడతాం మేము. అన్ ఇంచుమించు వెళ్ళిపోయాం. దగ్గర దాకా వెళ్ళిపోతున్నాము. నాకు తెలిసి ఇంకొక 5, 6 డేస్‌లో 100 క్రోర్స్ క్లబ్‌లోకి వెల్కమ్ టు చైతన్య అని పోస్టర్ మాత్రం 100% వేస్తాము 100 క్రోర్స్ క్లబ్‌కి. అది. అండ్ ఎంత మంచి ఈవెంట్ చేసామో అంత పెద్ద ఈవెంట్ ఆయన 100 క్రోర్స్ క్లబ్‌లో కూడా నడిపించి ఇంత పెద్ద ఈవెంట్ చేస్తాం ఆ రోజు కూడాని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరిచ్చిన ఆ చిన్న ఊతంతో నా కెరియర్ స్టార్ట్ అయింది. ఈరోజు ఇంత మంచి సినిమా చేసాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మొత్తానికి అల్లు, అక్కినేని ఈ 2 మాత్రం 100% లవ్ గానీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గానీ, ఇప్పుడు తండేలు గానీ, ఇంకో మీరొక్కళ్ళే మిగిలారు మాకు. మీరు కూడా తొందరలో గేదార్స్‌కి డేట్లు ఇస్తే ఈ అన్నిట్లికన్నా కూడా పెద్ద సినిమా చేసి సూపర్ డూపర్ హిట్ కొడదాం సార్. అరవింద్ గారు మీ తరపున నేను అడిగేసాను నాగార్జున గారిని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ చైతన్య గారు. ద బ్యూటిఫుల్ జర్నీ ఆఫ్ 2 ఇయర్స్. అంటే ఒక చిన్న మాటతో స్టార్ట్ అయిన మన ఈ కథ, ఒక పెళ్లి కార్డు ఇస్తానికి ఆయన దగ్గరికి వెళ్ళి స్టార్ట్ అయిన ఒక చిన్న మాటతో స్టార్ట్ అయిన ఈ కథ ఈరోజు ఇంత సక్సెస్ తీసుకొచ్చి మనందరినీ కూడా ఇంత మంచి పొజిషన్లో నిలబెట్టింది. ఏదో ముహూర్తం అంటారు చూసారా, ఆ రోజు మంచి ముహూర్తం అనుకుంటాను మిమ్మల్ని కలిసింది. అండ్ చందు 3 ఇయర్స్ అయిపోతుంది మన జర్నీ. అండ్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ జర్నీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. ఎంత కష్టపడ్డారో ఈ సినిమాకి, ఈ కథ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎలా తీసుకొచ్చారో ఎవ్రీ డే. ఎస్పెషల్లీ లవ్ సీన్స్‌లో ఈరోజు అందరూ ఎంతో మంచిగా చెప్తున్న లవ్ సీన్స్‌లో మీ ఎఫర్ట్ ఎంతుంది, మీ సెన్సిటివిటీస్, మీ పాత లవ్ స్టోరీలన్నీ తీసుకొచ్చి దాంట్లో ఎలా కలిపారో అన్నీ కూడా అన్నీ కూడా నాకు గుర్తొస్తున్నప్పుడు చాలా నవ్వొస్తూ ఉంది. సుజాత గారు సారీ అండి, మీరు గమ్మున ఎక్కడన్నా లైవ్ చూస్తున్నా కూడా చెవులు మూసేసుకోండి మీరు. అండ్ కార్తీక్ ఇక్కడ లేడు. తను ఫస్ట్ వేసిన బీజం ఇది. ఆ బీజం ఈరోజు మన చందు గారి చేతిలో పడి ఇంత పెద్ద స్టోరీగా మలుచుకుంది అది. అండ్ దేవి, లవ్ యూ ఆల్వేస్. అంటే ఈ సినిమాకి నిజంగా చెప్పాలంటే నువ్వు ప్రాణం, ద బ్యాక్ బోన్. దేవి ఒక మ్యూజిక్ డైరెక్టరే కాదు, దేవి ఎవ్రీథింగ్. హీఈస్ ఏ ప్రొడ్యూసర్, హీఈస్ ఏ అసోసియేట్ డైరెక్టర్ అండ్ హీఈస్ ఏ ఎవ్రీథింగ్. ఇంకా ఒకటని కాదు, దేవి ఈజ్ 360. నెక్స్ట్ నుంచి దేవి టైటిల్ వేసినప్పుడు 360 డిగ్రీస్ అని వేస్తే బాగుంటుంది. దేవి ఆల్రెడీ నీ డిఎస్పీకి రౌండే ఉంటుంది కదా, దట్ ఈస్ 360 యాక్చువల్లీ. ఆ డిఎస్పీకి ఉన్న రౌండ్ అది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీబడి. ఈ సినిమాకి వర్క్ చేసిన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. పేరున కూడా టెక్నీషియన్స్ అందరికీ. అలాగే మా నవీన్ ఎడిటర్, తను ఏ ఫంక్షన్కి రాడు, ఎంత పిలిచినా కూడా ఈరోజు కూడా రాలేదు యాజ్ ఇట్ ఈస్‌గా. తను లాస్ట్ 30 డేస్ 35 డేస్ తను నిద్రలేని రాత్రులు ఆయన చందు గారు ఎడిటింగ్ రూమ్లో కూర్చోబెట్టి మమ్మల్ని పెట్టిన నరకం, అలాగే వాళ్ళని పెట్టిన నరకం అన్నీ కూడా కలిపి అరవింద్ గారి అకౌంట్లోనే వేయాలి అది. అండ్ ఎవ్రీబడి హార్డ్ వర్క్ పెయిడ్ టుడే. అండ్ అరవింద్ గారు ఏం చెప్పాలి మీకోసం?
నాకు తెలుసు లెంత్ ఎక్కువ అవుతుంది కట్ చేయమని చెప్పి ఆల్రెడీ మీ సార్ ఎడిటింగ్ రూమ్‌లోనే లెంత్ కట్టి స్టేజ్ మీద లెంత్ కట్టి అంటే ఎట్లాగది? అంటే నేను ఒకే ఒక్క మాట చెప్తాను సార్. చాలామంది దగ్గర వింటాం ఇది హై రేటెడ్, అండర్ రేటెడ్ అని. నాకు తెలిసి మీ హ్యూమానిటీ గానీ, ఇయన్నీ కూడా నిజంగా అండర్ రేటెడ్. ఏదో ఒక రోజు నిజంగా మంచి ఛాన్స్ దొరికినప్పుడు వాట్ యు ఆర్ అనేది నేను మొత్తం దేశానికి మొత్తం తెలుగు ప్రజలందరికీ తెలిసేటట్లు మాట్లాడాలని ఉంది. డెఫినెట్‌గా మంచి స్టేజ్ దొరకాలని చెప్పి కోరుకుంటున్నాను. ఐ థింక్ దట్ టైమ్ నేను చాలా సార్లు అంటే నా టైం రావాలని. వచ్చింది ఆ టైం. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఏ స్టేజ్ గురించి అని వెయిట్ చేస్తున్నాను. డెఫినెట్‌గా ఆ రోజు మాత్రం మీ గురించి మాట్లాడాలి. అదొక 15-20 మినిట్స్ పట్టినా కూడా ఆ రోజు ఓపికగా మాట్లాడతాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీబడీ. పేరున చెప్పలేదని ఏమనుకోవద్దు. బట్ ఈ సినిమాకి పనిచేసిన ఫస్ట్ ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి ద ఫైనల్ మా కెప్టెన్, డైరెక్టర్ గారి దాకా అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ హార్డ్ వర్క్. మీ హార్డ్ వర్క్ లేకుండా ఇక్కడి వరకు ఈరోజు వచ్చేవాళ్ళం కాదు. అండ్ ఆల్ వీఆర్ వెయిటింగ్ ఫర్ కింగ్ నాగార్జున గారి స్పీచ్. ఈగర్లీ ఐ am ఆల్సో వెయిటింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ us. థ్యాంక్ యూ సార్.